తలకెక్కిన మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఏకాంత సేవ ముగిసిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించాడు. తర్వాత మహాద్వారం లోపల ఉన్న గోవిందరాజస్వామి ఆలయం గోపురమెక్కి కలశాలు లాగే ప్రయత్నం చేశాడు. కిందకి దించేందుకు అధికారులు ప్రయత్నించినా మాట వినలేదు. వాటర్ బాటిల్ ఇస్తేనే కిందకి దిగుతానంటూ షరతులు పెట్టాడు. మొత్తానికి 3 గంటల పాటు శ్రమించి ఐరన్ నిచ్చెనల ద్వారా కిందకి దింపారు పోలీసులు. నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతిగా గుర్తించారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. నువ్వెందుకు ఎక్కావు పైకి? దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్పు కదా. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్ప కదా, తప్పుకున్నట్టే కదా, తప్పుకున్నట్టే ఎక్కడం కరెక్ట్ కాదు కదా, కాదు రే తప్పుకోవడం కదా. ఎక్కువ 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 స్టార్ట్ ಇಲ್ಲ 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 తలకెక్కిన మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఏకాంత సేవ ముగిసిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత మహాద్వారం లోపలున్న గోవిందరాజస్వామి ఆలయం గోపురమెక్కి కలశాలు లాగే ప్రయత్నం చేశాడు. కిందకి దించేందుకు అధికారులు ప్రయత్నించినా మాట వినలేదు. వాటర్ బాటిల్ ఇస్తేనే కిందకి దిగుతానంటూ షరతులు పెట్టాడు. మొత్తానికి 3 గంటల పాటు శ్రమించి ఐరన్ నిచ్చెనల ద్వారా కిందకి దింపారు పోలీసులు. అతన్ని నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతిగా గుర్తించారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. కాదు రే తప్పు